ఆడంబరాల కోసం చేసే అప్పు, ఆనందం కోసం చేసే తప్పు మానవ జీవితానికి పెనుముప్పు. ఆలోచన ఒకలా, మాట మరోలా, ప్రవర్తన ఇంకోలా ఉండేవారిని అస్సలు నమ్మద్దు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఒకేలా ఉండే వాళ్ళను మాత్రమే నమ్మాలి. అడుగు ముందుకు వేసే ముందు ఆలోచించకు. ఒక అడుగు వెనక్కి వేసే ముందు 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. ఏ అనుభవమైనా పెరిగిన వయస్సును బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. ఎంతటి కష్టాన్ని అయినా భరించు కాని చులకనగా చూసేవారి వైపు కన్నెత్తి అయినా చూడకు. జీవితం మనం అనుకున్నట్లు ఉంటుందని ముందే ఊహించుకోకండి. ఎందుకంటే పరిస్థితుల వల్ల మనం ఊహించుకున్నది నిజమవ్వకపోతే ఎంత ఆనందాన్ని అనుభవిద్దామనుకుంటామో అంతకు మించి రెట్టింపు బాధను భరించాల్సి వస్తుంది. ఊహ ఊహే, జీవితం జీవితమే. చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఆలోచించకు. చెయ్యని తప్పును ఎదురించడానికి భయపడకు. ఏ సంబంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడిపడితే ఎప్పటికీ ఆ బంధం నిలిచే ఉంటుంది. మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపేవాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటివారిని ఎంత చెడ్డవానిగా చూపించడానికైనా ఆలోచించరు. కాబట్టి నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుంచుకో. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరికోసమూ ఆలోచించకు, అలసైపోతావు. ఎవరికీ ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరినీ ప్రశ్నించకు, శత్రువవుతావు. అడ్డంకులు వచ్చేది మనల్ని ఆపడానికి కాదు, మన సత్తాను లోకానికి చూపడానికి. విరిగిపోవడం, పగిలిపోవడం అంతం మాత్రమే కాదు, కొన్నిసార్లు ఆరంభం కూడా కావచ్చు. కొన్ని బంధాలు అద్దె ఇండ్లు వంటివి. వాళ్ళతో మనం ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ పరాయి వాళ్ళమే. సమయం ఉన్నప్పుడు సంపాదన ఉండదు, సంపాదన వచ్చినప్పుడు జీవించడానికి సమయం ఉండదు. మన కష్టాలలో తోడులేని ఏ ఒక్కరికి మన నిర్ణయాలను ప్రశ్నించే హక్కు లేదు. మనల్ని వేలెత్తి చూపించే అధికారమూ లేదు. ప్రయత్నం మానేస్తే మరణించినట్టే, ప్రయత్నం చేస్తూ మరణిస్తే జయించినట్టే. మన జీవితంలో ప్రతిరోజు ఒకేలా ఉండదు. పరిస్థితులు మారచ్చు, పాజిటివ్‌గా లేదా నెగెటివ్‌గా అయినా. కాబట్టి దేనికైనా సిద్ధంగా ఉండాలి. అర్థం చేసుకోకుంటే ఏదైనా వ్యర్థమే అవుతుంది. కాస్త సమయం వెచ్చించి ఆలోచిస్తేనే అర్థమవుతుంది. అది మనసైనా, విషయమైనా. తలలో ఆలోచనలు మారనంత వరకు తరాలు మారినా తలరాతలు మారవు. తలదించుకున్న ప్రతివారు తప్పు చేసినట్లు కాదు. తగ్గిన ప్రతివారు చేతకానివారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది. గెలుపుకు దగ్గరవుతున్న ప్రతి అడుగులో ఒక కుక్క ఉంటుంది. ప్రతి కుక్కతో చెలగాటమాడితే గమ్యాన్ని చేరుకోలేవు. నీ చేతిలో రూపాయి లేనప్పుడు కూడా నలుగురిలో నీకున్న విలువ, నీ అనుకున్న వాళ్ళను చూపించే ప్రేమే నీ నిజమైన ఆస్తులు. మనం ఇష్టపడింది దక్కనప్పుడు దక్కిన దానిని ఇష్టపడాలి. అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది. సమాజంలో తీయని మనస్తత్వం ఉంటే నమిలి మింగేస్తారు, చేదుగా ఉంటే ఊసేస్తారు. అందుకే ఉప్పులా ఉండు, ఎంతవరకు అవసరమో అంతే వాడతారు. భూమి నాది అనేవారిని చూసి భూమి నవ్వుతుంది. దానగుణము లేని వారిని చూసి ధనము నవ్వుతుంది. యుద్ధము చేయలేని వారిని చూసి మృత్యువు నవ్వుతుంది. ధైర్యం లేని వారిని చూసి అందరూ నవ్వుతారు. గుణం చూసి గౌరవించే రోజులు మన తాతల తరం వరకే. ఇప్పుడంతా ధనం చూసి గౌరవం ఇస్తున్నారు. ఇది నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మిన నిజం. అహం నిజాన్ని ఎన్నడూ అంగీకరించదు. నిలకడ లేని వారికి అండగా నిలబడితే వాళ్ళకంటే నీకే ఎక్కువ ప్రమాదం. ప్రమాదం వచ్చినప్పుడు నిన్ను బలిపశువును చేసి వెళ్ళిపోతారు. దీపం నిశ్శబ్దంగా ఉంటుంది, కాని ఇల్లంతా వెలుగిస్తుంది. గొప్ప వ్యక్తిత్వం గలవారు కూడా మౌనంగానే ఉంటారు. వారి పనులు చుట్టూ ఉన్నవారి జీవితాల్లో వెలుగులు నింపుతాయి. మనవాళ్ళు అయినా సరే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. మనం అనడంలో తప్పు లేకపోయినా అవతలి వాళ్ళు అర్థం చేసుకోవడంలో తప్పు ఉంటే మన మాటే మిగిలిపోతుంది. ఈ ప్రపంచంలో మనకు వేరే శత్రువులు కాని మిత్రులు కాని ఉండరు. మన నడవడికే మనకు మిత్రులను కాని శత్రువులను కాని సంపాదించి పెడుతుంది. జీవితంలో ఎప్పుడూ ఊహించని పరిస్థితులే ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. ఒంటరితనం నేర్పిన గుణపాఠాలు, ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒకరోజు నీ ఔన్నత్యానికి పునాదులవుతాయి. డబ్బులేని యవ్వనము, తోడులేని వృద్ధాప్యము నరకమే. రేపు అనే రాత ఏంటో తెలియనప్పుడు నేడు అనే మీ సంతోషాన్ని వదులుకోకండి. వ్యక్తిని చూసి కాదు, వ్యక్తిత్వాన్ని చూసి దగ్గరవ్వండి. మనల్ని వదిలేయాలి అనుకున్న వాళ్ళు రెండు విషయాలు చేస్తారు.
ఒకటి, మనకు టైం ఇవ్వడం తగ్గిస్తారు. 2, మనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వేరొకరికి ఇస్తారు. కాలం కూడా నేర్పిస్తుంది. గురువు కూడా నేర్పిస్తాడు. కానీ రెండింటిలో తేడా ఉంది. గురువు నేర్పించే పరీక్ష పెడతాడు. కాలం పరీక్ష పెట్టి నేర్పిస్తుంది. మన కన్నీళ్లను ఎవరూ గమనించకపోవచ్చు. మన బాధను ఎవరూ గుర్తించకపోవచ్చు. మన కష్టాల్ని ఎవరూ తీర్చకపోవచ్చు. కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు. తనకంటూ ఓ జీవితం ఉందని మరిచిపోయి తన బిడ్డల ఎదుగుదలలోని సంతోషాన్ని వెతుక్కునే నిస్వార్థ వ్యక్తి నాన్న. ఏం మాట్లాడాలో నేర్పేది విద్య. ఎలా మాట్లాడాలో నేర్పేది వృత్తి. ఎంత మాట్లాడాలో నేర్పేది జ్ఞానం. అసలు మాట్లాడాలో వద్దో నేర్పేది తెలివి. అనవసరమైన చోట నోరు మూసుకుంటే అడ్డమైన వ్యాధులే కాదు, ఎలాంటి సమస్యలు కూడా రావు. అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది. మంచితనం హృదయాన్ని దోచుకుంటుంది. మనం రాసే అక్షరాలు తప్పైతే వాటిని సరిదిద్దడం సులభమే. కానీ మనం నడిచే మార్గం తప్పైతే తిరిగి సరిదిద్దడం అంత సులభం కాదు. నీ అహాన్ని వీడినప్పుడే నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఏంటనేది నీకు అర్థమవుతుంది. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా, ఈదే వారి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. జీవితంలో తప్పుడు వ్యక్తులే సరైన పాఠాలను నేర్పించి వెళ్తారు. మారిపోతున్న తేదీలు, గడిచిపోతున్న సంవత్సరాలు నేర్పించే పాఠం ఒక్కటే. జీవితంలో ఏది శాశ్వతం కాదని. నీ గతాన్ని నీపై ఆయుధంగా మార్చి దాడి చెయ్యాలని చూస్తుంది ఈ సమాజం. నీ విజయం నీవు నిన్ను మార్చుకున్నప్పుడే మొదలయ్యిందని తెలియదు వాళ్లకు పాపం. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు ఎన్ని చూసినా తన కూతురు చేతిని ఎన్నడూ వదలనివాడు తండ్రి. నువ్వు ఏం చేసినా విమర్శించేవాళ్లు ఉంటారు. విమర్శలకు భయపడితే వీధి కూడా దాటలేవు. నువ్వు ఎవరికి సహాయం చేస్తావో వాడే నీకు మొదటి శత్రువు. నువ్వు ఎవరిని నమ్ముతావో వాడే నీకు మొదటి ద్రోహి. కరెన్సీ కంటే విలువైనది నీ క్యారెక్టర్. కాగితం మోజులో పడి జీవితం నాశనం చేసుకోకు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గితే మన విలువ రెట్టింపవుతుంది. అన్ని చోట్ల తగ్గుతుంటే విలువే లేకుండా పోతుంది. కష్టం నిన్ను ఆపుతున్నా సరే, నువ్వు మాత్రం ప్రయత్నం ఆపకు. కొందరి ప్రవర్తన మన గుండెల్లో సూదులతో గుచ్చినంత బాధను కలిగిస్తుంది. అయినా ఎందుకో భరించాల్సి వస్తుంది. సలహా ఉచితమే కాబట్టి అందరూ ఇస్తారు. సహాయం గొప్పది కాబట్టి కొందరే చేస్తారు. నాకు కలుపుకుపోవటం ఎంత ఇష్టమో, కలుపు మొక్క లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టేయడం అంతే ఇష్టం. ఎక్కడ విన్నవి అక్కడే మర్చిపోవాలి. అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడా చెబితే జీవితాలు నాశనమవుతాయి. పడవ ఎంత బరువుగా ఉన్నా నీటి మీద తేలాల్సిందే. మనసు ఎంత భారంగా ఉన్నా ముందుకు సాగాల్సిందే. ఆడంబరాల కోసం చేసే అప్పు, ఆనందం కోసం చేసే తప్పు మానవ జీవితానికి పెన్నుముప్పు. ఆలోచన ఒకలా, మాట మరోలా, ప్రవర్తన ఇంకోలా ఉండేవారిని అస్సలు నమ్మద్దు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఒకేలా ఉండే వాళ్ళను మాత్రమే నమ్మాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే వీడియోలో మీకు ఏ క్వశ్చన్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.